హనుమాన్, బజరంగబలి, మారుతి, వాయుపుత్రుడు, అంజనాసుతుడు, రామదూత, మహావీరుడు, చిరంజీవి ఇట్లా ఏ పేరుతో పిలిచినా అంజన్నే. నమ్మకానికి మారు పేరంటే ఫస్ట్ చెప్పేదిగిన ఇదే. అందుకే కావచ్చు హనుమాన్లు లేని ఊరుండది అంటుంటారు. కొండగట్టుల హనుమాన్ చిన్న జయంతి పండుగ మస్తు సంబురం అనిపించిందిల్లా. అంజన్న మాలేసుకున్నోళ్లే కాదు, మామూలు భక్తులు కూడా బగ్గనే వచ్చిండ్రు. 6-7 కిలోమీటర్లు గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసిండ్రు చాలా మంది భక్తులు. దేవుడి కళ్ళకి చెట్టు వేసుకున్నాం. 15 సంవత్సరాల నుంచి వస్తాను సార్. జై శ్రీరామ్. గిరి ప్రదక్షిణకు ఒక్క తొవ్వ కూడా కరెక్ట్ లేదు, ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. సాములు రోడ్డు మీద వాడు గిరి ప్రదక్షిణకు వచ్చే కాడ మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నది. దీక్ష పట్టినోళ్ళు నడుచుకుంటూ వచ్చిండ్రు. ఈ మండపంలా భజనలు చేసుకుంటా మాల విరమణ చేపించిండ్రు అయ్యవార్లు. భగవంతుని దయ వల్ల నా మంగళవారం అంటే నాకు ఆ రోజు ఆకలి కాగానే నాకు అసలు ఆ భిక్ష కూడా నాకు ఆలోచన వస్తలేదు సార్. మంచిగా అనిపిస్తుంది సార్, ఖుషి అనిపిస్తుంది. అన్ని నిజంగా ఉండే, ఏది నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడద్దు, మంచిగా ఉండాలి. మనం సత్యంగా ఉంటే దేవుడు చూస్తే సత్యం మనకు ఎంత అందిస్తాడు. చిన్న జయంతి, పౌర్ణమి, గిరి ప్రదక్షిణ 3 ఒక్కనాడే ఉండుతోటి కొండగట్టు నిండినట్టే అనిపించింది. ఈయన్నే కాదు, హనుమాన్ల గుళ్ళున్న కాడల్లా పెద్ద పూజలు చేసి కొలుసుకున్నారు. ఇక ఇటు చూడుర్రి, హైదరాబాద్ లా శోభయాత్ర ఎంత ముద్దుగుందో. ఆటపాటలతోటి దేవుళ్ళ ఊరేగింపు తీసిండ్రు. గౌలిగూడ రామ మందిర్ కాడ షురు చేస్తే తాడ్బడ్ హనుమాన్ గుడి దానిక పుత్లిబౌలి, కోటి, సుల్తాన్ బజార్, కాచిగూడ చౌరస్తా, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ముషీరాబాదు, బైబుల్ హౌస్ మీదకెంచి సికింద్రాబాద్ కు చేరింది. 12 కిలోమీటర్లు మళ్ళా. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ముంగటబడి ఈ కార్యం నడిపించినాయి. ఉత్తర భారతంలా గ్యాంగ్స్టర్ అని పేరువైన లారెన్స్ బిష్నోయ్ ఫోటో పట్టుకొని వచ్చిండ్రు కొందరు.